కర్నూలు జిల్లాలో 13న జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ సృజన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20,54,563 మంది ఓటర్లు ఉండగా వారి కోసం 2,204 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఇప్పటికే ఓటర్ల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఓటర్లు పోలింగ్ కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ అనుమతి ఇవ్వమన్నారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని కోరారు. ఓట్లు వేసేందుకు 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని పోవాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, ఎన్నికల ముందు రోజు తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే సమయంలో గట్టి భద్రత ఏర్పాటు చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. జిల్లాలో నో వైలెన్స్, నో రీపోలింగ్ మోటోను పనిచేస్తామని ఆయన తెలిపారు. ప్రింట్లో యాడ్ ఇవ్వచ్చు, కానీ దానికి ఖచ్చితంగా ప్రీ సర్టిఫికేషన్ ఉండి తీరాలి. అంటే 11, 12వ తేదీనే మాకు అప్లికేషన్ ఇస్తే తప్ప, మేము అప్రూవ్ చేస్తే తప్ప ప్రింట్ చేస్తే అది కూడా వైలేషన్గా పరిగణింపబడుతుంది. దయచేసి అది ఎస్పెషలీ మనకు ప్రీ పోల్లో ఏవైతే ఎలక్షన్ మెటీరియల్ మనకు 12వ తేదీ ఆఫ్టర్నూన్ నుంచి ఈ పోలింగ్ స్టేషన్స్కి తీసుకెళ్ళడం స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఎస్కార్ట్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ వల్నరబుల్ క్రిటికల్ ఏరియాస్ అంటే కొద్దిగా ఫార్ ఆఫ్ ఉన్న మనకు పోలింగ్ స్టేషన్స్కి లేట్ అయ్యే ప్లేసెస్లో రోడ్ ఓపెనింగ్ పార్టీస్లో మనము ఓపెన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ట్రబుల్ మాంగర్స్ని కూడా మనం మానిటర్ చేసుకుంటాము. 1 డే ముందు నుంచే ట్రబుల్ మాంగర్స్ని కూడా మనం మానిటర్ చేసుకోవడము. తర్వాత ఇంపార్టెంట్ లాడ్జెస్, తర్వాత రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, తర్వాత బార్డరింగ్ మనకు కర్ణాటక, తెలంగాణ నుంచి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇంపర్సనేషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మూమెంట్ కూడా మనము ట్రాకింగ్లో మనం పెట్టుకోవడం జరిగింది. అవతల మనకు కర్ణాటక తర్వాత తెలంగాణ పోలీసుతో కూడా మనం కంటిన్యూస్గా బార్డర్ మీటింగ్స్ కూడా